వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు క్రేజీ కామ్ వ్లాగ్స్ అండ్ ఫన్. ఇంకోటి ఏంటంటే తమ్నేల్ చూసి చాలా మంది వచ్చింటారు కదా. తమ్నేల్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. రిమైనింగ్ నేను ఒక చోట మొదలు పెడితే ఇంకో చోటుకు పోతాను, అందుకే పోకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను. ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు, యూట్యూబ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ అంటే మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా గ్రోత్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు అంతవరకు అయితే నిలబడాలనే ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే పెట్టిన వెంపడే అంటే వాళ్ళకు వీడియోస్కి ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయి, మన వీడియోస్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు అని అయితే ఖచ్చితంగా అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చాలా వరకు ఛానల్స్ చిన్న చిన్న ఛానల్స్ అంటే ఇప్పుడు నాలాగా చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, నా దాంట్లో కంటెంట్ ఉంటుందో లేదో అన్న విషయం నాకు తెలీదు, మీరే చెప్పాలి. నాకైతే తెలిసి 100% నేను కంటెంట్తోనే పెడుతున్నాను. అది ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ మనకు నచ్చవు. మెయిన్గా చెప్పాలనుకున్నవి ఏంటంటే మన వీడియోస్ మనకు నచ్చవు. ఎవరైనా తీసుకోండి, మన వీడియోస్ మనకు నచ్చవు, ప్లస్ మన పక్కన మన వాళ్ళకు అసలుకైతే నచ్చవు. అదైతే పక్క. అందుకోసం అనేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే పక్క వాళ్ళకైతే రికమెండ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలిసిన వాళ్ళకి నేను ఛానల్ పెట్టినా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అనేసి అలా అలా మనమైతే ఒక్క రూడక లేకుండా ఛానల్స్ చేసినామనుకోండి, స్టార్ట్ చేసినామనుకోండి, మనకంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఒక 10 అన్న ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్తో మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కు గ్రూప్లలో చాటింగ్లో స్టేటస్లో పెట్టేస్తాం. అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, బట్ వ్యూస్ రావు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే. ఫస్ట్ మన కంటెంట్ ఎవరికైనా కానీ నచ్చాలి. వాళ్ళకు నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్లీ వాచ్ అవర్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకొకటి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది మనకు పాయింట్ ఉండొద్దు. ఫస్ట్ నాకు తెలిసి అయితే మెయిన్ టార్గెట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాచ్ అవర్ మీద ఫోకస్ చేయాలి. వాచ్ అవర్ ఎంతైతే పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా నీకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. మనకు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఈజీ. నాకు తెలిసి అయితే 3 monthsలో ఈజీగా గ్రోత్ చేయొచ్చు. కాకపోతే మనకి వాచ్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఈ 365 daysలలో మనం వాచ్ అవర్ని చాలా కాపాడుకుంటే అంతే బాగా అయితే మన ఛానల్ని అయితే గ్రోత్ చేసుకోవచ్చు. మెయిన్ ఒకటి. ఇంకొకటి, మనం ఎన్ని పెట్టినా కానీ వీడియోస్కి అయితే పోనే పోవు అని అనుకుంటూ ఉంటాము. ఏంటంటే మనము చేసే వీడియోస్ ఎలా ఉంటాయంటే మనం చూసుకున్నప్పుడు మనకే నచ్చక కొన్ని డిలీట్ చేస్తూ ఉంటాము. అలా చేయొద్దండి. ఏంటంటే మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడినాం అనుకోండి, ఖచ్చితంగా ఎవరికైనా కానీ నచ్చుతుంది. డైరెక్ట్ ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా లైవ్లో, అలా మాట్లాడితే ఏ కంటెంట్ అయినా నచ్చుద్ది. అది చూస్తున్న కొద్దీ మనకు టైమింగ్ అనేది తెలియదు అనమాట, వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో. అదే మనము అంటే ఒక ప్లేస్ని చూపించాలనుకోండి, అక్కడక్కడ షార్ట్స్ తీస్తాం. అలా షార్ట్స్ తీస్తాం కాబట్టి వ్లాగ్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. కొత్త వాళ్ళకు, రొటీన్గా చూసే వాళ్ళకైతే ఏమనిపించదు. నేను న్యూస్ మనం చూడాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ముందైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సెల్ తీసుకున్నాక వీడియో మన ఫేస్ మనం పెట్టుకొని మాట్లాడాలంటే ఎవరికైనా సిగ్గు అనిపిస్తుంది. కొంచెం ఏదోలా ఫీలింగ్స్ అయితే ఉంటుంది. మనకు అలవాటు లేని పని కదా, అందుకోసం అనేసి అలవాటు పడతా ఉంటే ఈజీగా అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకు కూడా నచ్చేస్తుంది వీడియో. ఫాస్ట్గా అనేది వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది. టైమింగ్ కూడా వాళ్ళు కూడా మాటలు నచ్చితే తీసేసుకుంటారు. అది మెయిన్ ఒక పాయింట్. ఇంకొకటి, మనం ఏదైనా ప్లేసెస్ చూపించాలన్నా అది నీట్గా చూపిస్తే బాగుంటుంది. అప్పుడైతే కొంచెం చూడాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకొకటి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మంచి వాయిస్ అనేది మన బేస్ ఎంత గట్టిగా ఉంటే చూసే వాళ్ళకు కూడా అంత లైక్ వస్తుంది. అదే విధంగా ఇంకా చూడాలి వీళ్ళు ఏం పెడుతున్నారు అన్నది వస్తుంది. అది అన్నమాట. న్యూ సబ్స్క్రైబర్స్కి ఓల్డ్ అంటే
కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, పాత ఛానల్స్ ఉన్న వాళ్ళకి తేడా అంటే వాళ్ళు చాలా కష్టపడే ఈ స్టేజ్‌లో ఉండింటారు. వాళ్ళు పెట్టిన వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే, మినిట్స్‌లోనే వ్యూస్ అయితే వేలల్లో, ఇంకా కొన్ని ఛానల్స్ అయితే పెద్ద పెద్ద ఛానల్స్ అయితే లక్షల్లో కూడా పోతాయి. అంటే వాళ్ళు కూడా ఇంతే కష్టపడింటారు. మీరు చూసుకోండి, మీకు నచ్చిన ఏ ఛానల్ అయినా చూసుకోండి. ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా కంటెంట్ లేకపోయినా కానీ బేస్ ఉంటుంది. వాయిస్ బేస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ అవుతుంది. వాయిస్ బేస్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో బోరింగ్ అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. ఇప్పుడు మనము మంచి సినిమా చూస్తున్నాం అనుకోండి, మంచి సినిమా చూసేటప్పుడు మధ్యలో యాడ్ వచ్చింది అనుకోండి, చిరాకు వస్తుంది. ఇంట్రెస్టింగ్గా వీడియో చూస్తుంటాము. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా కరెంట్ పోవడము అలాంటివి జరిగినాయి అనుకోండి, చిరాకు వచ్చి ఆఫ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడి కొంచెం బేస్ పెట్టి మాట్లాడినామనుకోండి, ఆ కంటెంట్ ఉన్నా లేకపోయినా వీడియో అయితే మంచిగా అయితే వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, కొత్తగా చేసే వాళ్ళకు మనకు వ్యూస్ రావు అంటే ఫస్ట్లో ఎవరికైనా రావు. అది అబ్సల్యూట్లీ ఎవరికైనా తెలిసిన విషయమే. ఏంటంటే మనము టైమింగ్ ప్రకారం అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. కొందరికి షార్ట్స్ పోస్ట్ చేసినారనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అంటే మ్యాక్సిమము 99% అయితే షార్ట్స్కే మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే సబ్స్క్రైబర్స్ రావడానికి. వాచ్ అవర్కి అయితే మిలియన్స్లో కాబట్టి ఫుల్ వీడియోనే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. డైలీ ఒక 10 ఒక టైం అనేది సెట్ చేసుకోండి. 10 to 12 లోపు ఒక టైం అనేది సెట్ చేసుకోండి. డైలీ అదే టైంకి పోస్ట్ అవ్వాలంటే పోస్ట్ అవ్వాలి అంతే. అదే ఒక మైండ్తో పెట్టండి. అప్పుడు యూట్యూబ్కి ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్లో నేను కంటిన్యూస్గా ఇప్పుడైతే ఒక 1 month నుంచి కంటిన్యూగా ఒక టైం అయితే ఫిక్స్ చేసుకొని అదే టైంకి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నాకు లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు వచ్చే వ్యూస్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే రావు. నేను షార్ట్ వీడియో ఆఫ్టర్నూన్ 3కి అలా పోస్ట్ చేస్తాను. అది ఎప్పుడు డే బై డే అంటే 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి అలా అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఏంటంటే పెద్దగా ఏముండదు, దానిలో ఉన్న పిక్స్ అవి ఇవి పెట్టేసి పోస్ట్ చేస్తాను. అవి అయితే పెద్దగా పోవు. అవి అసలుకైతే నాకు తెలిసి ఒకటే 100 పోయినాయంటే మహా గగనం అనమాట, అలా ఉంటుంది. కానీ నేను పోస్ట్ చేసే వీడియో లాంగ్ వీడియో మినిమం అంటే మినిమము 10 పైగానే పోతుంది. షార్ట్ వీడియోస్ కూడా పోవు. నా షార్ట్ వీడియోస్ కూడా ఒక 3-2 అలా ఉంటుంది. నేను ఓపెన్ చేసుకొని చూసుకొని ఒక లైక్ కొట్టుకుంటే తప్ప ఆ వీడియో అనేది పోదు. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ ఎప్పుడో ఒక రోజుకు 2 రోజులకు అలా పెట్టడం వల్ల అది అలా అయిపోయిందనమాట. అందుకే నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా వ్యూస్ రావనేసి నేను కూడా ఈ మధ్య కంటిన్యూగా పోస్ట్ చేయాలని షార్ట్ వీడియోస్ అని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ కంటారా, లాంగ్ వీడియోస్కి అయితే మ్యాక్సిమం అయితే నావి అన్నీ 30, 40, 10+ ఉన్నాయి వ్యూస్. నా కొత్త ఛానల్ కదా, అంటే ఛానల్ పాతదే, కాకపోతే నేను పోస్టింగ్ అనేది ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను కరెక్ట్గా అనేసి బాగా అయితే వెళ్ళిపోతున్నాయి. కొన్ని అయితే ఒక వీడియో అయితే వైరల్ కూడా అయ్యింది. ఆ వీడియో వల్ల నాకు వాచ్ అవర్ అయితే కూడా మంచిగా పెరిగింది, సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మంచిగానే పోతాయని నమ్మకం అయితే నాకుంది. మీకు కూడా ఇలాగే చేసుకోండి, ఖచ్చితంగా అయితే వస్తాయి. మ్యాక్సిమం అయితే 3 months కష్టపడినారు అనుకోండి, గట్టిగా లాంగ్ వీడియో మీద ఫోకస్ పెట్టండి. లాంగ్ వీడియోనే మనకి మంచి రెవెన్యూ కానీ వ్యూస్ కానీ ఇచ్చేది ఏది అంటే లాంగ్ వీడియోనే. ఒక టైం అనేది సెట్ చేసుకొని అదే టైంకే డైలీ పోస్ట్ చేయండి. ఖచ్చితంగా 3 months ఖచ్చితంగా గట్టిగా కష్టపడ్డారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఇంకా అది పెట్టుకొని కరెక్ట్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. దానికి 100% నేనే చూపిస్తాను మీకు. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అయితే చూపిస్తాను. మనదైతే హాఫ్ మానిటైజేషన్కి దగ్గరగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను లాంగ్ వీడియోస్ వాటి వల్ల ఇంత వస్తుందని అయితే అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ వీక్లో నాదైతే హాఫ్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. దేవుడి దయ అది. ఇంకా తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి. అయితే వీడియోస్ అయితే ఇలా అయితే కంటిన్యూగా పోస్ట్ చేయండి, మనకైతే మంచి రిజల్ట్ వస్తాయి. ఇంకా లాంగ్ వీడియోస్ వీళ్ళైపోతున్నాయి అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళకు కూడా మనలాగానే ఫస్ట్లో కష్టపడి ఉంటారు. ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీడియోస్ అనేది వాళ్ళు అలవాటు పడిపోయినారబ్బా ఫేస్కి. అంటే డైలీ చూసి
వాళ్ళు ఏం పెడుతున్నారా అని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా సర్చింగ్ చేసి మరి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అలా మనము కూడా మంచిగా వ్యూస్ రావాలి అంటే మంచి మంచి కంటెంట్ వాళ్ళకంటే మన దానిలోనే బాగుంటుంది. కాకపోతే మన ఫేస్ అనేది వాళ్ళకి తెలియదు. అందుకు ఆ ఫేస్ అనేది మనం చూపించాలంటే డైలీ అనేది మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఫేస్ అనేది కూడా ఏదో ఒక రోజు సబ్స్క్రైబర్స్ చేతిలో పడుతుంది. మనది కూడా మంచి వైరల్ అవుతుంది. మనం కూడా బెటర్ ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళందరూ ఎప్పుడో చేసిన వాళ్ళు అయితే ఉండరు కదా, కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా. అలాగా మనం కూడా వాళ్ళే మనదే చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. వీడియో అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ చెప్పాలి అనుకున్నా, లేకుంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ యూట్యూబ్ గురించి అయితే ఖచ్చితంగా అడగండి. నాకైతే మ్యాక్సిమం అయితే అన్నీ తెలుసు. అందుకోసం అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. నాకు అన్నీ తెలుసు, బట్ నేనైతే వాటిని పాటించను. మీకైతే చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పాటిస్తున్నా. అందుకే ఛానల్ అయితే చాలా హెల్దీగా ఉందన్నమాట నా ఛానల్. అందుకోసం అనేసి మీరు కూడా ఇలాగే పాటించండి. ఖచ్చితంగా అయితే మీరు కూడా గ్రోత్ అవుతారు. ఏమన్నా ఉన్నా కూడా బిజినెస్ పరంగా కానీ ఇంకా ఏ పరంగా అయినా కానీ మీరు కామెంట్స్ చేశారనుకోండి, ఆ కామెంట్కి తగ్గట్టు నేను వీడియోస్ అయితే తీస్తాను. ఆ వీడియోస్ మీకు సజెషన్స్ కానీ ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొకరికి నా వీడియో షేర్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనం సపోర్టింగ్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.